హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 22 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్ట్ కూడా ఉంది. నచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిన్ని కామెంట్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? వైభవ్ చాలా ప్లాన్ చేసి పిలిపించిన రిపోర్టర్స్ సూర్యను నిత్యను ప్రశ్నలతో చిరాకు పెడుతున్నా వారు అప్పటికీ చాలా ఓపికగా వారికి సమాధానం చెబుతూ ఉంటారు. అయితే అప్పుడే ఒక రిపోర్టర్ నిత్యకు వైభవ్కు మధ్య ఎందుకంత ఫ్రెండ్షిప్ అని, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది అని, పైగా ఎందుకు అతను అంత ఖరీదైన బహుమతి ఇచ్చాడు అంటూ అడగ్గా సూర్యకు కోపం వస్తుంది ఆ మాటలు విని. ఎందుకంటే అతని మాటలు విన్న అక్కడున్న వారందరూ కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే సూర్యకు నచ్చడం లేదు. మోహన్ వైభవ్ దగ్గరే ఉండడం వల్ల, అరే వైభవ్, అసలు ఏం చేద్దామని వాడి కోపాన్ని అలా తట్టి తట్టి పిలుస్తున్నావు బయటికి? వాడి సంగతి నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఏం సాధించడానికి రిపోర్టర్స్తో అలా అందరి ముందు నిత్యను చాలా తప్పుగా చూపించాలి అనుకుంటున్నావు అనగా వైభవ్, అరే మోహన్, నువ్వు ఒక డాక్టర్వి కదా, నీకు వైద్యం చేయడం బాగా తెలుసు. ఒక చిన్న పిల్లాడికి ఇంజెక్షన్ అంటే చాలా భయం, కానీ వాడికి వచ్చిన జ్వరం తగ్గాలి అంటే ఇంజెక్షన్ వేయక తప్పదు. అలాగే ఇది కూడా. నిత్య అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నా దగ్గరికి రావాలి అంటే ఇలాంటివి ఇంకా చాలానే చేయాలిరా. ముందు ఇంజెక్షన్ వేసినప్పుడు బాధగా ఉన్నా సరే, ఆమె నా దగ్గరికి వచ్చాక తను చాలా బాగైపోతుంది అంటూ మోహన్తో సమాధానం చెప్పగా దామిని ఆ మాటలు విని వైభవ్ని చిరాగ్గా చూస్తూ, వైభవ్, పిల్లలకు జ్వరమేమో కానీ నీకు మాత్రం మాయరోగం అయితే వచ్చింది. ఈ విషయం కానీ సూర్యకు తెలిస్తే నీలా ఇంజెక్షన్తో సరిపెట్టడు. మత్తు మందు ఇవ్వకుండా నీకు కోసి కుట్లేస్తాడు, జాగ్రత్త అంటూ ఉంటే రిపోర్టర్ మళ్ళీ అదే ప్రశ్నను నిత్యను అడగడంతో సూర్య ఇక భరించలేక అక్కడ ఉన్న సెక్యూరిటీని పిలవగా నిత్య వారిని రావద్దు అంటూ వారికి చెయ్యి చూపి ఆపి, సూర్య, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడి నలుగురిలో నేను నా విలువను, మన ఇంటి గౌరవాన్ని తగ్గించలేను. ఇప్పుడు ఈ రిపోర్టర్స్ మన ఇంట్లో అడిగారు కాబట్టి నువ్వు సెక్యూరిటీని పిలిచి వీళ్ళను పంపించేయవచ్చు. రేపు మరో చోట అడిగితే ఏం చేస్తావు? అందుకే సూర్య, నేను వీరికి సమాధానం చెప్తా అంటూ సూర్యకు మాత్రమే వినిపించేలా సూర్యతో చెప్పి తనను కొంచెం ప్రశాంతంగా చేసి ప్రశ్న అడిగిన రిపోర్టర్ వైపు చూస్తూ, రిపోర్టర్ గారు, అసలు గిఫ్ట్ అంటే ఏంటి అంటూ అడగ్గా అతను ఒక నిమిషం ఆలోచించుకొని, మనకు దగ్గరగా ఉండే మనకు సంబంధించిన బంధువులను మనకు ప్రత్యేకమైన రోజున మన ఇంటికి పిలిచి వారిని మన సంతోషాలలో పాలు పంచుకునేలా చేసి మన తాహతకు తగ్గట్టు విందును ఏర్పాటు చేసి వచ్చిన వారు వారి ఇష్ట ప్రకారం వారి తాహతకు తగ్గట్టు మనస్ఫూర్తిగా ఇచ్చేదే కానుక, దాన్నే గిఫ్ట్ అంటారు అంటూ చెప్పడంతో నిత్య, చాలా బాగా చెప్పారండి మీరు, నిజంగా. అందుకే మాకు సంబంధించిన ప్రత్యేకమైన రోజున ఇంతమందిని, అది కూడా అందరినీ ఒకేలాగా పార్టీకి ఇన్వైట్ చేశాం. అయినా మాత్రం వారికి మా మీద ఉన్న ఇష్టాన్ని బట్టి, వారి తాహతను బట్టి వారికి నచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చారు. ఆ గిఫ్ట్లు కూడా చాలా రకాలే ఉంటాయి అంటూ నిత్యకు సూర్యకు వెనక ఉన్న అన్ని గిఫ్ట్లను వారికి చూపించింది. అక్కడ 300 రూపాయల నుంచి 10 లక్షల వరకు అన్నీ ఒకే చోట పెట్టి ఉన్నాయి వచ్చిన వారు తెచ్చిన గిఫ్ట్లు. వాటిని చూసిన రిపోర్టర్ మళ్ళీ కూడా, చూడండి, మీరే చూపిస్తున్నారు కదా, అందులో ఉన్న గిఫ్ట్ల అన్నిటికన్నా కూడా వైభవ్ సార్ ఇచ్చిందే చాలా విలువైనది అంటూ అనగా నిత్య ఆ రిపోర్టర్ వైపు చూసి, విలువ ఇచ్చే గిఫ్ట్లలో ఉండదు, ఇచ్చే మనసులో ఉంటుంది. ఇది నేను చెప్పిన విషయం కాదండి, శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పిన విషయం. ఇంకో విషయం అండి, నేను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా సమానంగానే చూస్తా. నాకు దామిని ఇచ్చిన గోల్డ్ రింగ్ అయినా ఒకటే, వైభవ్ ఇచ్చిన గోల్డ్ హారమైనా ఒకటే. అలాగే మా సంతోషంలో ఇలాంటి సందర్భంలో పాలు పంచుకొని తన తాహతకు తగ్గట్టు మా ఇంటి డ్రైవర్ ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ కూడా నాకు ఇలాంటి సందర్భంలో ఒకటే అంటూ చెప్పగా ఆ రిపోర్టర్, నిత్య గారు, అసలు మీరు ఏమంటున్నారు? అసలు అదే ఎలా న్యాయం? 10 లక్షలు విలువైన దానికి 10 ఫోటోలు పెట్టుకునే దానికి పోలిక ఏంటి అంటూ అడగ్గా
నిత్య అదే రిపోర్టర్ వైపు చూస్తూ, చూడండి రిపోర్టర్ గారు, మీకు పెళ్ళయిందా అని అడగ్గా అతను అయ్యిందని 2 నెలల క్రితమే అనగా, నిత్య మరి మీ పెళ్ళికి వచ్చిన బంధువులకు మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటూ అడగ్గా అతను సర్వింగ్ ప్లేట్స్ అంటూ చెప్పగా, అది విన్న నిత్య, అయ్యో అదేంటండి, అందరికీ ఒకేలాంటి గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు మీరు, మీరు కూడా వారిలాగే వారు తెచ్చిన గిఫ్ట్లను బట్టి విడివిడిగా కదా గిఫ్ట్లు ఇవ్వాల్సింది అంటూ ఆ రిపోర్టర్ని అడగ్గా, ఆ రిపోర్టర్, అలా ఎలా కుదురుతుందండి, వారికి నచ్చింది వారు తెచ్చినా సరే, మేమైతే మాకు నచ్చేదే కదా, మా స్థాయికి తగిందే కదా మేమిచ్చేది అంటే, నిత్య వెంటనే, మరి అదే కదా నేను చెప్తుంది, నా ఫ్రెండ్స్ అందరూ వారి స్థాయికి తగింది వారు తెచ్చారు, అందులో వింతేముంది, మీరెందుకు ఆ గిఫ్ట్ని పెద్ద వింతగా చెప్తున్నారు, మాకు అందరూ కూడా సమానమే, మనం రిటర్న్ వారికిచ్చే గిఫ్ట్లలో తేడా లేనప్పుడు వారిచ్చే గిఫ్ట్లో కూడా మనం స్థాయిని తేడాని చూడకూడదు కదా, ఇప్పుడు మేమైతే అందరికీ వెండి పళ్ళెం, తాంబూలం, స్వీట్ ప్యాకెటు ఇస్తున్నాం, అది మా అత్తయ్య గారి ఇంటి స్థాయిని బట్టి ఉంటుంది అంతే, కానీ ఏదో వైభవ్ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని అతనికి 4 కొమ్ములైతే రాలేదు కదా, మేము 4 పళ్ళేలైతే ఎక్కువ ఇవ్వము కదా, అలాగే ఇంకో విషయం, మీరు అడిగారు కదా నాకు అతనికి ఉన్న సంబంధం ఏంటి అని, నేను వైభవ్ కుటుంబానికి సంబంధించిన ఆశ్రమంలో నా వయసు 2 సంవత్సరాలు ఉన్నప్పుడే చేరబడ్డ అనాథను, అదే సమయంలో వైభవ్ కూడా చిన్నపిల్లాడు అవ్వడంతో తన తాతయ్యతో ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా నాతో చాలా సరదాగా ఆడుకునేవాడు, నన్ను ఆడించేవాడు, పాడించేవాడు, నేను కూడా అతనితో అలాగే ఉండేదాన్ని, నాకు వైభవ్ ఒక ఆటబొమ్మలాగా, అలిగితే నన్ను బుజ్జగించే నానయ్యాడు, చిత్తపని చేస్తే కోప్పడే అమ్మలాగా, తప్పు చేస్తే దండించే అన్నలాగా, నాకు రాని పని నేర్పించే అక్కలాగా, నాకు ఎన్నోసార్లు చదువు చెప్పిన గురువులాగా, ఎవరూ లేని నా చిన్నతనం నుంచి తను అన్నీ అయి చూసుకున్నాడు, అలాగే వైభవ్ తల్లిదండ్రులకు కూడా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వారికి వైభవ్ తప్ప ఆడపిల్లలే లేరు, కాబట్టి అందుకే ఆశ్రమంలో పెరిగే ప్రతి ఆడపిల్ల బాగోగులు వారే చూసుకుంటారు, వారికి పెళ్లి చేసేటప్పుడు సుమారు 5 నుంచి 10 లక్షలు దాకా ఖర్చు చేస్తారు, కానీ ఇక్కడ నా పెళ్ళికి అలాంటి ఖర్చు ఏమీ కూడా వారికి కాలేదు, అందుకే ఆ మొత్తం కూడా నాకు తెలిసి ఆ కుటుంబం నా కోసం ఒకేసారి కానుక ఇచ్చినట్లు ఉన్నారు, అది వారి ప్రేమ కాబట్టి అలాంటి పెద్దల ప్రేమకు నేను ఎలా విలువ కట్టగలను చెప్పండి, నన్ను ఒక కుటుంబ సభ్యురాలుగా వారు భావించి వారి బిడ్డగా ఆదరిస్తూ ఉంటే ఇక వారితో నాకు ఎలాంటి సంబంధం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అంటూ చెప్పడంతో ఆ మాటలు విన్న దామిని, ఆమని, గగన్, సూరజ్లు ఒక్కసారిగా నిత్య సమాధానానికి గట్టిగా విజిల్ కొట్టారు, మోహన్ అయితే ఆ సమాధానం వింటూ వైభవ్ ముఖంలో వస్తున్న మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ ఉన్నాడు, అతనిని అలా చూసిన వైభవ్ కోపంతో, ఎరా మోహన్, ఎందుకురా మరీ అంత పగలబడి నవ్వుతున్నావు అంటూ ఉంటే, మోహన్, నిత్య నిన్ను కుటుంబ సభ్యుడు అందిరా, అంటే నువ్వు తనకు ఏమవుతావో అంటూ ఒక్కసారి ఊహించుకుంటే ఇలా నవ్వు వస్తుంది అంటూ చెబుతూ ఉండగా, వైభవ్ కోపంతో మోహన్ కాలర్ పట్టుకొని, అరే నువ్వు అస్సలు అలా ఊహించుకోకు, ఎప్పుడైనా సరే నేను తనకు ఫ్రెండ్నే అవుతా, ఆమె ఎప్పుడు కూడా నన్ను అసలు సోదర భావంతోనే చూడలేదు, అస్సలు అలా పిలవను కూడా లేదు, ఏదో రిపోర్టర్స్ ముందు సూర్య పరువు కోసం నోటికి వచ్చినట్లు చెబుతుంది అంటూ అతని కాలర్ వదిలేశాడు అసహనంగా, అక్కడ రిపోర్టర్స్ అడిగిన అన్ని మాటలకు నిత్య చెప్పిన సమాధానంతో రిపోర్టర్స్ నోర్లను, గెస్ట్ల నోర్లను కూడా మూయించేసింది, కానీ పురుషోత్తం వైభవ్ మాత్రం నిత్య సమాధానాలతో నోరు వెళ్ళబెట్టక తప్పలేదు, ఎందుకంటే ఆమె అంత క్లారిటీగా ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా మట్టసంగా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది, అలా ఆ రిపోర్టర్స్ ఎన్ని ప్రశ్నలు అడిగినా లాభం లేదు, అక్కడ కనీసం చిన్న కాంట్రవర్సీ కూడా వారు పుట్టించలేకపోయారు, దాంతో వారిక నిస్సహాయంగా నీరసంతో వెనుదిరక్క తప్పలేదు, అదంతా చూసిన సూర్య గర్వంగా నిత్య భుజం చుట్టూ చేతిని వేసి వైభవ్ని చాలా రాజసంగా చూశాడు, దాంతో వైభవ్ కోపంగా అతని చేతిలో ఉన్న బాటిల్ని
నలిపివేస్తూ ఉన్నాడు. అది చూసిన దామిని వైభవ్తో ఏదో అనబోతూ ఉంటే అప్పుడే దామిని దగ్గరకు ఆమని వచ్చి, ఏంటే ఇంకా పార్టీ అయిపోతున్నా కూడా నువ్విక్కడ ఇలాగే కూర్చొని ఉన్నావు, అవతల మనం నిత్యకు సూర్యకు రూమ్ని రెడీ చేయాలి కదా, పద అంటూ దామినిని అక్కడి నుంచి లాక్కుంటూ తీసుకుని వెళ్ళిపోయింది. ఆమని నోటి నుంచి విన్న ఆ మాటలు వైభవ్ మెదడును మొద్దుబారేలా చేసేశాయి. నిత్యకు సూర్యకు శోభనమని తెలిసి ఎలా అయినా సరే ఆపాలని బుర్రకు పని చెబుతూ ఉంటే అప్పుడే అతని తల్లిదండ్రులు నిత్యకు సుమనకు ఇక వారు వెళ్ళొస్తామంటూ చెప్పేసి వచ్చి వైభవ్ని అక్కడి నుంచి తీసుకుని బయలుదేరారు. సుప్రజ పార్టీకి వచ్చిన దగ్గర నుంచి ఆమనితో ఒంటరిగా మాట్లాడాలని చూస్తున్నా కూడా ఆమని అసలు ఆమెను పట్టించుకోవడమే లేదు. సూరజ్తోనైనా మాట్లాడాలి అని చూసినా కూడా ఆమె అంతకు ముందు ఆమనిని వదిలిపెట్టు అని అతనికి ఇచ్చిన వార్నింగే ఆమెకు గుర్తు వస్తూ ఉంది. అయితే అదే సందర్భంలో సుప్రజకు సత్యవతి ద్వారా నిత్య సూర్య శోభనం ఆ రోజే అని తెలిసింది. దాంతో మరింతగా రగిలిపోతుంది సుప్రజ. మరోవైపు భోజనాల దగ్గర సూర్య నిత్య కలిసి కూర్చొని తింటూ ఉంటే వారికి మోహన్ గాయత్రి భోజనాలను వడ్డిస్తూ ఉన్నారు. వారలా భోజనాలు తినేసి వెళ్ళిన తరువాత నిత్య తిన్న ఐస్ క్రీమ్ కప్పును ఆమె తింటున్నప్పుడు కారంగా ఉండి బయటికి ఉమ్మేసిన మిరగాయను ఎవ్వరికీ తెలియకుండా ఈశ్వర్ వాటిని నిత్య DNA శాంపిల్ కింద సేకరించి భద్రపరుచుకొని అదే సమయంలో ఈశ్వర్ ఒకరికి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన తరువాత అతని మనసులోనే, నిత్య, ఇంకొన్ని రోజులలో నీకు నీలాంబరికి ఉన్న సంబంధం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటూ ఉండగా రాఘవేంద్ర సూర్యను కలవడానికి అతను స్టడీ రూమ్లో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. సుమన, హర్షవర్ధన్ అందరికీ మర్యాదపూర్వకంగా రిటర్న్ గిఫ్ట్లను ఇచ్చి వారి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు దగ్గరుండి. దామిని శోభనం రూమ్ని సర్దుతూ ఉంటే ఏదో గుర్తు వచ్చినట్లు అందరం ఇక్కడే ఉంటే నిత్యకు ఎవరే ధైర్యం చెప్పేది, మనలో ఎవరో ఒకరం మెలకువలు చెప్పాలి కదా తనకు అంటూ చెప్పి గాయత్రిని అక్కడ చూస్తూ, ఆంటీ తను తన గదిలో ఉంది కదా, నేను ఆమెని తన దగ్గరికి వెళ్తాము, మీరు సత్యతో ఇక్కడంతా రెడీ చేయండి అంటూ చెప్పి వెళ్ళిపోయింది. సుప్రజ కూతురు కోసం వచ్చిన వంకతో ఆ గద అంతా చూసి నోరు వెళ్ళబెట్టగా గాయత్రికి ఆమె అక్కడ ఉండడం ఇష్టం లేక, సత్య, టైం చూసావా అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీ అమ్మ కూడా నీకోసం ఎదురు చూస్తుంది, ఇక నువ్వు మీ అమ్మతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మా అంటూ సుప్రజను ఆ గది నుండి పంపేసి వెంటనే డోర్ పెట్టేసింది. ఇక సుప్రజ అక్కడి నుంచి వెళ్ళక తప్పలేదు. గగన్ ఎట్టకేలకు పవిత్రను ఒంటరిగా చూసి ఆమెను గార్డెన్లోకి, చీకటి ప్రదేశంలోకి చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకుపోయి, ఏంటే తప్పించుకొని ముఖం దాచుకుంటూ తిరుగుతున్నా, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అసలు దొరకడమే లేదు ఎక్కడా ఒంటరిగా, నేను ఇక్కడ ఉన్నానని తెలిసే నకరాలేస్తున్నావు కదా, నేను ప్రేమ ప్రేమ అంటే నువ్వు బావా బావా అన్నావు, చివరికి నీ బావా పాలకోవా అంటూ వచ్చావు కదా, ఈరోజు విరిగిపోతుందిలే నీ పాలకోవా, ఇష్టం లేని వాడి వెనక ఎందుకే అలా తిరుగుతావు, నన్ను కొంచెం పట్టించుకోవచ్చు కదా, పైగా వారిద్దరినీ కూడా విడదీయాలని తెగ చూస్తున్నావుగా అంటూ ఉంటే పవిత్ర కూడా చాలా పొగరుగా గగన్ మాటలకు ఎదురు మాట్లాడుతూ, నువ్వు కూడా నాకు ఇష్టం లేదు, మరి నువ్వెందుకు నా చుట్టూ ఇలా పిచ్చడిలా తిరుగుతున్నావు అంటే గగన్ కొంచెం వెటకారంగా నవ్వుతూ, చూడు పవిత్ర, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క, నా లెక్క నాకు తేలాలి కదా, నీ లెక్క ఎంతో నాకు తెలిసిందిగా, అందుకే ఇక నువ్వు నన్ను చచ్చినట్లు ప్రేమిస్తావు అంటూ అతను తన ఫోన్ని తీసి అందులో కొన్ని ఫొటోస్ని పవిత్రకు చూపించగా పవిత్ర శరీరమంతా వణకడం ప్రారంభించింది వాటిని చూసి. మరోవైపు ఈశ్వర్ అతనికి తెలిసిన హాస్పిటల్కి నిత్య DNA శాంపిల్స్ని తీసుకుని వచ్చి ఇచ్చాడు అంత రాత్రిలో కూడా. మరోవైపు నిత్య దగ్గర ఉన్న ఆమని దామిని, చూడు నిత్య, నువ్వు చిన్నతనం నుంచి కోరుకున్న కుటుంబం ఇప్పుడు నీదయ్యిందే,
నీకు నీ మాటకు విలువనిచ్చి అందరి ముందు నోరు తెరవని భర్త నీకు దొరికాడు. అతను నలుగురిలో నీ విలువను పెంచితే నువ్వు 4 గోడల మధ్య అతని మనసును ఎరిగి నడుచుకోవే. నీ బ్రతుకును త్వరగా పండించుకో. అంతకు మించి మరేదీ ఆలోచించకు. సూర్య చాలా మంచోడే. నిన్ను కోరుకుంటే నువ్వు ఒక భార్యగా అతని కోరికను తీర్చు. కాదు అని మాత్రం అనకే అంటూ స్నేహితులు చెబుతూ ఉంటే వారి మాటలు వింటున్న నిత్యకైతే సిగ్గు మొగ్గలు వేస్తూ ఉంది. మరోవైపు రాఘవేంద్ర, అరే మనవడా, నిత్యను ఇప్పటి వరకు దూరం పెట్టింది ఇక చాలురా, ఇక అలా పెట్టకు. తనకంటూ ఎవరూ లేరని చిన్నప్పటి నుంచి బాధపడిన ఆ మనసుకు నువ్వు తోడు ప్రాణమయ్యి నీ ప్రేమతో మీకు మరో ప్రాణాన్ని త్వరగా జత చేసుకోండిరా అంటూ అతనికి చెప్పగా సూర్య ఇబ్బందిగా, తాత ఏంటి ఈ మాటలు ఈ వయసులో కూడా అంటూ ఉంటే మరోవైపు వైభవ్ మాత్రం కారు నడుపుతూ కారు వెళుతున్న వేగం కన్నా అతని మనసులోని ఆలోచనలే మరింత వేగంగా ఆ శోభనం ఆపడానికి ఐడియా కోసం వెతుకుతూ ఉన్నాయి. అలా ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతున్న వైభవ్ని చూసిన అతని తల్లి ఒక మాట అనగానే వైభవ్ ఆ మాటకు ఉలిక్కి పడినట్లుగా కార్ని సడన్గా అక్కడే ఆపేశాడు. మరోవైపు ఈశ్వర్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా సూర్య ఇంటికి వచ్చి అతనితో మాట్లాడాలని సూర్య కోసం వెతుకుతూ ఉన్నాడు. ఏమండోయ్, మరిప్పుడు కథలో ఏం జరగబోతుందంటారు? సూర్య నిత్య శోభనం జరుగుతుందా లేదా వైభవ్ ఆపేస్తాడా? అసలు వైభవ్ అమ్మ ఏం మాట్లాడింది వైభవ్తో? ఈశ్వర్ అంత సడన్గా హాస్పిటల్ నుంచి వచ్చి సూర్యతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు? పవిత్రను భయపెట్టే అంతగా గగన్ ఏం చూపించాడు అతని ఫోన్లో? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.